లైఫ్‌లోనే ఫస్ట్ టైం నేను గులాబ్ జామ్ అయితే ట్రై చేయబోతున్నా. అది కూడా మా వారి బర్త్‌డే కోసం స్పెషల్‌గా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అవసరమా నాకు ఈ వంటలన్నీ అనిపించింది నాకు లాస్ట్‌కి. అస్సలు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మామూలుగా నవ్వుకోరు. సో, కరెక్ట్‌గా మా అత్తయ్య టైమింగ్ ఎలా ఉండిద్దంటే మేము ఎప్పుడైనా ట్రైన్ ఎక్కే టయానికి లేదంటే ఏదైనా మంచి పనిలో ఉన్నప్పుడే కాల్ చేస్తారు. కరెక్ట్‌గా నేను గులాబ్ జాము పిండి కలుపుతా ఉన్నాను. మా అత్తయ్య కాల్ చేశారు. కాల్‌లో మాట్లాడుతా వాటర్ అయితే ఎక్కువ పోసేసాను. ఇక పెద్ద పెద్ద ఉండలు కూడా చేసేసాను. నేను వీడియోస్ చూసాను. అక్కడ వాళ్ళు చక్కగా రాశారు కదా! అది చెప్పినట్టు నేను చేయొచ్చు కదా! నాకు ఓవర్ యాక్షన్ అనమాట. వాళ్ళు చెప్పినట్టు కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అయ్యేందుకు వస్తాయి. అయ్యేంటో పూరీలే సారీ మైసూర్ బజ్జీలు పొంగినట్టు పొంగుతున్నాయి. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు నేనేమో మా ఆయనని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ప్యాకెట్ తీసుకొని వచ్చాను. ఇంకేముంది ఎరగదీసేద్దామని చెప్పి ప్యాకెట్ మొత్తం కలిపేశాను అనమాట. తీరా చూస్తే ఇక్కడే అట్టర్ ఫ్లాప్ అయింది. సరే టేస్ట్ అయినా బాగొచ్చిద్దేమో, అది అలా ఉబ్బితే ఉబ్బింది అని చెప్పేసి ప్రాసెస్ అయితే చేస్తానే ఉన్నాను ఆశతోటి. అప్పుడే పడేసినా పోయేది. ఇంకా పంచదార, వాటర్, గ్యాస్ స్టవ్ ఎన్ని వేస్ట్ చేశాను. లాస్ట్కి అయితే వామిటింగ్ వచ్చింది. మా ఆయన రియాక్షన్ కోసం నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి.